श्रीमद्गुरुचरणारविन्दाभ्यां नमः। श्रीमहागणाधिपतये नमः। ओं श्री सरस्वत्यै नमः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। भारती करुणापात्रं भारती पदभूषितं भारती परमारूढं भारती तीर्थमाश्रये। विद्याविनयसम्पन्नं वीतरागं विवेकिनं वन्दे वेदान्ततत्त्वज्ञं विधुशेखरभारती। గత 23 సంవత్సరాలుగా అవిచ్ఛిన్నంగా పౌరాణిక విద్వత్ సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నటువంటి పౌరాణిక సార్వభౌములు, నడయాడేటువంటి సరస్వతి, నడయాడేటువంటి వేదధర్మము అయినటువంటి మనందరికీ గురువర్యులైనటువంటి మల్లాది చంద్రశేఖర శాస్త్రి గురువర్యులకు వినమ్రపూర్వకంగా చిన్న ఉత్పలమాలను సమర్పించుకుంటూ నా ప్రవచనానికి ఉపక్రమిస్తాను. పుట్టను పుట్టినట్టి కవి, పుట్టను పుట్టినట్టి కవి పుట్టెను రామకథామృతమున్. ఈ పుట్టుక చావులున్ మరల పుట్టకయుండగ మనవాళికిన్. పుట్టను పుట్టినట్టి కవి పుట్టెను రామకథామృతమున్. ఈ పుట్టుక చావులున్ మరల పుట్టకయుండగ మానవాళికిన్. పెట్టని కోటవోలే పెట్టని కోటవోలే కడు పేరిమి కూర్చిన వేదధర్మమును పెట్టగా చంద్రశేఖరుని పేరున సాత్యవతేయుడున్భువిన్. పెట్టని కోటవోలే కడు పేరిమి కూర్చిన వేదధర్మమున్ పెట్టగా చంద్రశేఖరుని పేరున సాత్యవతేయుడున్ భువిన్. చంద్రశేఖరుడు అనేటువంటి పేరుతోటి వాల్మీకి మహర్షి, వ్యాస భగవానుడు కూడా అవతరించాడు అన్నది నా అభిప్రాయం. ఎందుకు వాల్మీకి మహర్షి అవతరించాడు అంటే, వాల్మీకి వదనార వింత గళితమైనటువంటి ఏ రామకథామృతమైతే ఉన్నదో ఆ రామకథామృతాన్ని లోకంలో ఉండేటువంటి అందరికీ కూడా పంచడం కోసం ఆ వాల్మీకి మహర్షియే మరలా చంద్రశేఖరుని యొక్క పేరుతోటి అవతరించారు. ఎందుకయ్యా పంచడం అంటే, రామాయణంలో ఉండేటువంటి ఒక శ్లోకం కానీ పదం కానీ ఏదైనా కానీ మననం చేసినట్లయితే జన్మ మృత్యు రహితమైనటువంటి ఏ ముక్తి లభిస్తుందో ఆ ముక్తి లభింపచేయడమే రామాయణ కథామృతం యొక్క పరమార్థం. అటువంటి పుట్టుక చావు అంటే పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరేసేనం అనేటువంటి జనన మరణ పునరావృత్తి రహితమైనటువంటి ఏ మోక్షపదం అయితే ఉన్నదో ఆ మోక్షపదం కలిగించాలి అంటే రామాయణ పఠనం అవశ్య కర్తవ్యం. ఆ రామాయణ అమృతాన్ని గ్రోలితేనే కానీ ఈ ముక్తి పదం లభించదు. కాబట్టి సమస్తమైనటువంటి లోకాలకు కూడా, లోకంలో ఉండేటువంటి మానవాళికంతకీ కూడా ఆ ముక్తి పదాన్ని లభించడం కోసం రామాయణ కథామృతాన్ని సాక్షాత్తు అందులో ఉండేటువంటి అమృత సారాన్ని వాల్మీకి మహర్షి మాత్రమే అందించగలడు. కాబట్టి ఆ వాల్మీకియే మన చంద్రశేఖరుని యొక్క రూపంలో మళ్ళీ అవతరించారు అన్నది అభిప్రాయం. ఇక రెండవది ఏమిటయ్యా అంటే,
మానవ జన్మ యొక్క పరమార్థం ముక్తిని పొందాలి అంటే వేద ధర్మాన్ని అనుసరించాలి. వేద ధర్మాన్ని అనుసరించకపోతే ముక్తి పొందడం అనేటువంటిది సాధ్యం కాదు. కాబట్టి వేద ధర్మాన్నంతని కూడా 4 వేదాలని వర్గీకరించి పంచమ వేదంగా ప్రఖ్యాతమైనటువంటి మహాభారతాన్ని రచించి, అష్టాదశ పురాణాలను రచించి, భాగవతం వంటి ఉత్తమమైనటువంటి మోక్షాన్ని ఇచ్చేటువంటి భాగవత అమృతాన్ని అందించి, అనేక విధాలుగా ఎవరైనా అడిగారా ఆయన్ని మాకు చెయ్యండి అని అడగకుండానే తనంతట తానుగానే లోకాలకన్నింటికీ కూడా పెట్టని కోటలాగా ఈ వేద ధర్మాన్నంతని కూడా నిర్మింపజేసినటువంటి వాడు వ్యాస భగవానుడు. అటువంటి వ్యాస భగవానుడే మళ్ళీ ఇప్పుడు సంకట స్థితిలో ఉన్నటువంటి, ఎందుకంటే వ్యాసుడు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క స్వరూపం, విష్ణువు యొక్క స్వరూపం. ఎప్పుడైతే ధర్మానికి గ్లాని, వైదిక ధర్మానికి అన్యథాకరణం అనేటువంటిది ఎప్పుడైతే ప్రాప్తిస్తుందో అప్పుడు మళ్ళీ దాన్ని రక్షించవలసిన బాధ్యత కూడా ఆయిందే. కాబట్టి విష్ణు స్వరూపుడైనటువంటి ఏ వ్యాస భగవానుడైతే ఉన్నాడో ఆ వ్యాస భగవానుడే మరలా చంద్రశేఖరుని రూపంలో జన్మించి వేద ధర్మాన్ని రక్షిస్తూ రామాయణాన్ని వేద ధర్మాలని కూడా లోకంలో అందరికీ పంచిపెట్టడం కోసమే చంద్రశేఖర రూపంలో వచ్చారని చెప్పని ఆ చంద్రశేఖర స్వామి వారికి గురు పాదాభివందనాలు తెలియజేసుకుంటూ నా ప్రవచనానికి ప్రారంభిస్తాను. అనంత శ్రీ విభూషితులు, దక్షిణామ్నాయ శృంగేరి పీఠాధీశ్వరులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారి యొక్క ఆదేశానుసారంగా పురాణ ప్రవచన ప్రారంభంలో పాటింపబడవలసిన సంప్రదాయమును పురస్కరించుకుని స్వస్త్యస్సు సతాం సన్మంగళాని భవంతు వక్తృశ్చ శ్రోతॄణాంచ ఏకైక శ్లోక పఠనమాత్రేణ శ్రవణమాత్రేణ సకల కలికల్మష అపనోదన పటుతరే శ్రీమన్మహాభారతే విరాటపర్వణి పూర్వకథా ప్రస్తావానుసారేణ పాండవ ప్రవేశో నామ అద్యతన కథా ప్రస్తూయతే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవ కిం వద రామదూత కృపా సింధో మత్కార్యం సాధయ ప్రభో. మహాభారతం యొక్క వైశిష్ట్యం గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. అయినప్పటికీ వ్యాసుడే కంఠోక్తిగా చెప్పినటువంటి ఒక చిన్న మాట చెప్పి మహాభారతం యొక్క విశిష్టతను తెలియజేస్తారు. ధర్మే చార్థే చ కామే చ మోక్షే చ భరతర్షభ యదిహాస్తి తదన్యత్ర యన్నేహాస్తి న తత్క్వచిత్. అంటే పురుషార్థములైనటువంటి ధర్మార్థ కామ మోక్షములలో ఏది మహాభారతంలో ఏదైతే ఉన్నదో అదే ప్రశస్తమైనటువంటి, మహాభారతంలో ఏదైతే లేదో ధర్మార్థ కామ మోక్ష విషయంలో ఇంకది పరిగణనలోకి తీసుకోదగినది కాదు. అందుకోసమే అన్నయ్య గారు కూడా ఏమన్నారు, ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రం అన్నారు, వేదాంత విధులు వేదాంతం అన్నారు, నీతి శాస్త్రజ్ఞులు నీతి విధులు అన్నారు, వ్యాకరణజ్ఞులు వ్యాకరణ శాస్త్రం అన్నారు. ఇలాగా ఎవరికి ఏ విధంగా కనిపించాలో ఆ విధంగా ఉండేటువంటి పంచమ వేద స్వరూపం అని చెప్పారు. అంతేకాకుండా తిక్కన గారు కూడా ఒక మాట చెప్పారు, వేదములలో కానీ ఇతిహాసములలో కానీ పురాణములలో కానీ ఏదైనా కనుక సంశయం కలిగి వాదోపవాదములు కలిగితే దానికి ఏది ప్రమాణంగా తీసుకోవాలయ్యా అంటే మహాభారతాన్ని మాత్రమే ప్రమాణంగా తీసుకోవాలని తిక్కన గారు కూడా చెప్పడాన్ని బట్టి
మహాభారతం యొక్క విశిష్టత మనకు అర్థమవుతుంది. అటువంటి మహాభారతంలో విరాట పర్వం అనేటువంటిది మిక్కిలి ప్రశస్తమైనటువంటిది. రామాయణంలో రామాయణ మహామాలారత్నమైనటువంటి సుందరకాండ ఏ విధంగా అయితే రామాయణానికి ప్రాణభూతమైనటువంటిదో అదేవిధంగా మహాభారతానికి విరాట పర్వం ప్రాణభూతమైనటువంటిది. ఆ విరాట పర్వం తోటే సాధారణంగా పారాయణ చేసిన, విరాట పర్వాన్ని పఠించిన, విరాట పర్వాన్ని ప్రవచనంగా చెప్పుకున్నా కానీ ఆ ప్రాంతమంతా కూడా దివ్యమైనటువంటి రసామృత వర్షం కురిసి సస్యశ్యామలంగా సుభిక్షంగా అన్ని విధములైనటువంటి సుఖ సంతోషములకు ఆలవాలంగా ఉంటుంది అనేటువంటిది లోకంలో మనందరికీ కూడా అనుభవంలో ఉన్నటువంటి విషయం. ఎందుకంటే వర్షాలు కనుక రాకపోతే విరాట పర్వం పారాయణ చేస్తే వర్షాలు కురుస్తాయి అని అనుకోవడమే కాకుండా పారాయణ చేస్తే కురిసినటువంటి అనుభూతి కూడా మనందరికీ ఉంది, తెలుసు. కాబట్టి అటువంటి దివ్యమైనటువంటి విరాట పర్వంలో జనమేజయ మహారాజు గారు వైశంపాయనుని అడిగాడు. ఏమని అడిగాడయ్యా అంటే, మహిత సముజ్వలాకృతులు మానధనుల్ జనమాన్యులు అంగనాసహితముగాగ ఏమి గతి సమ్యగుపాయ నిగూఢ వృత్తిమయి అహితులక ప్రభేద్యముగా ఆ పదుమూడగునేడు మత్పితామహులు చెరించిరి అంతయు క్రమమ్మున నాకెరుగంగ చెప్పుమా. మా తాతలు ఆ 13వ సంవత్సరంలో వారు ఎటువంటి వారు? మా తాతలు మహిత సముజ్వలాకృతులు, అత్యద్భుతమైనటువంటి తేజస్సు, పరాక్రమము, సౌందర్యము కలిగినటువంటి ఆకారం కలిగినటువంటి వాళ్ళు. వాళ్ళ ఆకారం చూస్తేనే అందరికీ ఆశ్చర్యం కలిగించేటువంటి ఆకారం కలిగినటువంటి వాళ్ళు మహిత సముజ్వలాకృతులు. అంతేకాకుండా అభిమానమే ధనంగా కలిగినటువంటి వాళ్ళు. మానధనుల్ జనమాన్యులు, అందరి జనాలకి తెలిసినటువంటి వారు, జనులు సామాన్యులు అందరి చేత కూడా కీర్తింపబడేటువంటి వారు, గౌరవింపబడేటువంటి వాడు, పూజింపబడేవారు. అటువంటి వారు. దానికి తోడు వాళ్ళంతటి వాళ్ళు వెళ్ళి ఎక్కడో అజ్ఞాతవాసం చేయాలంటే కష్టమే. వాళ్ళ రూపం చూడగానే అర్థమైపోతుంది వీళ్ళు పాండవులని. వాళ్ళ యొక్క ఆ టీవీ దర్పం చూడగానే అర్థమైపోతుంది వీళ్ళు పాండవులని. పైగా అందరికీ తెలిసినటువంటి వాళ్ళు. అటందరికీ తెలిసినటువంటి వ్యక్తులు ఎవరికీ తెలియకుండా ఉండేలాగా ఒక సంవత్సర కాలం 13వ సంవత్సరంలో అందులోనూ భార్య అయినటువంటి ద్రౌపదితో కూడా కలిసి ఏ విధంగా చరించారయ్యా, ఆ వివరమంతా కూడా నాకు తెలియజేయవలసింది అని చెప్పని వైశంపాయన మహర్షిని జనమేజయుడు అడిగాడు. అడిగితే అప్పుడు వైశంపాయనుడు జనమేజయ మహారాజుకి ఆ వృత్తాంతాన్ని చెప్పడం ప్రారంభించాడు. పాండవులు అజ్ఞాతవాసాన్ని చక్కగా పూర్తి చేసుకున్నారు. తమతో పాటుగా అగ్నిహోత్రాలను తీసుకుని వచ్చినటువంటి బ్రాహ్మణులందరినీ కూడా ఒకచోట సమావేశపరిచి ఇక అరణ్యవాసం సంపూర్తమైంది, 13వ సంవత్సరం అజ్ఞాతవాసం చేయవలసి ఉన్నది. కాబట్టి ఏ విధమైనటువంటి విఘ్నములు లేకుండా మేము కోరుకున్న విధంగా మా అజ్ఞాతవాసం పూర్తి అయ్యేలాగా ఆశీర్వదించవలసింది అని చెప్పని ఆ బ్రాహ్మణుల్ని ప్రార్థించి వారి యొక్క ఆశీస్సులను తీసుకుని వారిని మళ్ళీ మీ పునర్దర్శనం చేసుకుంటాం, అజ్ఞాతవాసం పూర్తయి మేము రాజ్యాధికారానికి వచ్చిన తర్వాత మళ్ళీ మీ పునర్దర్శనం చేసుకుంటామని వారిని సాగనంపారు. తదనంతరం ఏం చేశారు? ఇప్పుడు అజ్ఞాతవాసం అంటే వీళ్ళు 6 మాత్రమే వెళ్ళాలి, అంతేగాని మంది మాగదులను అందరినీ తీసుకుని వెళ్తే అది అజ్ఞాతవాసం కాదు, వెంటనే బయటపడిపోతారు. కాబట్టి ఆ బాహ్య పరిచారికలను అందరినీ కూడా
వారి వారి స్థానాలకి పంపించేశారు. ఇక తమ్ముళ్ళు ద్రౌపది కూడా పురోహితుడైనటువంటి ధౌమ్యులు వారు మాత్రం ఉన్నారు. వీరు అందరూ కలిసి ఒక 2 మైళ్ళ దూరం రథం మీద ప్రయాణం చేశారు. ప్రయాణం చేసిన తర్వాత అక్కడ ఒక చక్కని ప్రదేశంలో బస చేశారు. ఆ రాత్రి విశ్రాంతి తీసుకున్నారు. మన్నాడు ఉదయాన్ని ఇప్పుడు అజ్ఞాతవాసం ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి, ఏ విధంగా దానికి కార్యాచరణ ప్రణాళికని రూపొందించుకోవడానికి ప్రారంభించారు. కర్తవ్యాన్ని కూడా ఆలోచించుకున్నారు. ఆలోచించుకున్నప్పుడు మనకి చుట్టూ అప్పుడు అర్జునుడు చెప్పాడు, మనకి చుట్టూ పాంచాల దేశం ఉంది, మత్స్య దేశం ఉంది, విదేహ దేశం ఉంది, ఇలాగ అనేక దేశాలు ఉన్నాయి. ఈ దేశాలలో ఏ దేశంలో మనం అజ్ఞాతవాసం చేయడానికి అనువుగా ఉంటుందో మీరు ఎంపిక చేసి చెప్పినట్లయితే ఆ విధంగానే మనం అజ్ఞాతవాసానికి ఆ దేశంలో ప్రవేశిద్దామని చెప్పని అర్జునుడు ధర్మరాజుతోటి విన్నవించడం జరిగింది. అప్పుడు ధర్మరాజు గారు ఏమన్నాడంటే ఒక మాట చెప్పాడు, ధర్మదేవత మనం ఏ దేశానికి వెళ్ళాలి అంటే అక్కడ ఏ దేశంలో సుభిక్షంగా ఉంటుంది అక్కడికి వెళ్ళాలి. రెండోది జనసాంద్రత ఎక్కువగా ఉన్న దేశానికి వెళ్ళాలి. ఎందుకని అజ్ఞాతవాసం వీళ్ళు చేసేది కాబట్టి జనసాంద్రత ఎక్కువగా ఉన్న వాళ్ళైతే వీరిని గుర్తించడం కష్టమవుతుంది. తక్కువ జనాభా ఉన్నారనుకుందాం, 4-5 1000 మందో 5,000 మందే ఉంటే తేలికగా గుర్తుపట్టడానికి వీలవుతుంది. కాబట్టి జనసాంద్రత ఎక్కువగా ఉండాలి, సుభిక్షంగా ఉండాలి. అంతేకాకుండా వారు సుస్థిరమైనటువంటి ఆ రాజు పరిపాలన ఉండాలి. ఈ 3 నియమాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ వాసయోగ్యంగా ఉంటుంది అని చెప్పని మహాభారతంలో చెప్పడం జరిగింది. అజ్ఞాతవాసం కోసమైనా మామూలు వాసం కోసమైనా మనకి సుమతి శతకంలో కూడా చెప్పారు కదా, అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు ఏడ దగ్గరని పారు ఏరును ద్విజుడు చప్పడిన ఊరనుండు అని. అందు గురించి ఏ దేశంలో ఏ ప్రాంతంలో ఎవరైనా సరే ప్రశాంతంగా సుఖశాంతులతోటి కాలక్షేపం చేయాలి అంటే ఆ దేశము ఆ ప్రాంతము ఇలా ఉండాలి. ఇలా ఉండే అదృష్టం మనకి ఇప్పట్లో కలిగేలా కూడా లేదు. అందు గురించి మనం అటువంటి దౌర్భాగ్య స్థితిలో ప్రస్తుతానికి చిక్కుబడిపోయి ఉన్నాం. కాబట్టి ఇటువంటి ప్రాంతం ఎంపిక చేసుకుంటే బాగుంటుంది. కానీ ఇవి అన్ని ప్రాంతాల్లోనూ ఈ లక్షణాలన్నీ ఉండొచ్చు. కానీ ఎక్కడ ఉంటే బాగుంటుందంటే అక్కడ ఒక మాట చెప్పాడు, నాకు చూడ మత్స్యనరపతి. నాకు ఆలోచించినట్లయితే మత్స్యదేశంలో మనం అజ్ఞాతవాసం చేస్తే బాగుంటుంది అని అనిపిస్తోంది అన్నాడు ధర్మరాజు గారు. ఎందుకని అంటే మత్స్య నరపతి సధర్మవర్తి. ఆ రాజుగారు మత్స్యదేశాధిపుడు విరాటరాజు గారు సద్ధర్మవర్తి, ధర్మాచరణ కలిగినటువంటి వాడు, ధర్మానువర్తి. అంటే ధర్మరాజు గారు ఏ విధంగా అయితే ధర్మాన్ని అనుసరించి ధర్మానువర్తియో అదేవిధంగా విరాటరాజు కూడా ధర్మానువర్తి, సద్ధర్మానువర్తి. అంతేకాకుండా సుజనహితుడు అంటే సజ్జనులందరికీ కూడా హితుడైనటువంటి వాడు. అంటే సజ్జన సాంగత్యం అంటారు కదా, అందుగురించి ధర్మానువర్తి అయినటువంటి వాడు మహారాజు, సజ్జనుడు, సజ్జనుడిని పోషించేటువంటి వాడు, చుట్టూ ఉంచుకునేటువంటి వాడు. అంతేకాకుండా అవార్యమైనటువంటి బాహుబలం కలిగినటువంటి వాడు. ఇవి 2 ఉంటే సరిపోవు. రక్షించాలి, రాజ్యాన్ని మనల్ని కూడా రక్షించాలంటే బాహుబల పరాక్రమం కూడా కావాలి. అందుగురించి ధర్మానువర్తత్వం, తర్వాత సుజన ప్రియత్వం, బాహుబలం, ఈ 3 లక్షణాలు కూడా మత్స్యదేశాధిపతిలో ఉన్నాయి. కాబట్టి మనం మత్స్యదేశాధిపతిని ఆశ్రయించి మనకు అనువైనటువంటి రూపాలతోటి అక్కడ మనం అజ్ఞాతవాసం చేస్తే బాగుంటుంది అని చెప్పాడు. అంటే ఇక్కడ అర్థం ఏమిటనమాట, సుభిక్షంగా ఉండడం, సుస్థిరమైన పరిపాలన ఉండడం,
స్థిరమైన పరిపాలన ఉండడం, ఇవన్నీ ఎక్కడైనా ఉండొచ్చు. కానీ రాజు ధర్మానువర్తి కనుక కాకపోయినట్లయితే యథా రాజా తథా ప్రజా కాబట్టి ఆ రాజ్యంలో అధర్మం పెళ్ళిపుకుతుంది కాబట్టి అధర్మం పెళ్ళిపుకే చోట ధర్మానువర్తులైనటువంటి పాండవులు నివసించకూడదు. పాండవులే కాదు, ఎవరైనా కానీ ధర్మానువర్తులు అధర్మానువృత్తిని అనుసరించే చోట నివసించకూడదు అనేటువంటిది ఇక్కడ మనకి మహాభారతం స్పష్టంగా తెలియజేస్తోంది. ఆ విధంగా మత్స్య దేశాన్ని ఎంపిక చేసుకున్నారు. పాంచాలి మిగిలినటువంటి పాండవులందరూ కూడా ఏ విధంగా మెలగాలి, ఏ ఏ రూపాల్లో అక్కడ ప్రవేశించాలన్నది కూడా నిర్ధారణ చేసుకున్నారు. నిర్ధారణ చేసుకున్న తర్వాత అక్కడ ఇంకా మిగిలినట్టున్నారు రథసారథులు, వంట వాళ్ళు ఉన్నారు కదా, వారిని అందరినీ కూడా పంపించేశారు. ద్రుపదరాజు కొలువుకి కొంతమందిని పంపించేశారు. సారథుల్ని వాళ్ళని ద్వారకా నగరానికి పంపించేశారు. పంపించేసి వాళ్ళతో ఒక మాట చెప్పారు. పాండవులు ఎక్కడికి వెళ్ళారు అని అడిగితే, మిమ్మల్ని ఎవరైనా కనుక అడిగినట్లయితే మమ్మల్ని ద్వైతవనంలో వదిలేసి వాళ్ళు వెళ్ళిపోయారు, ఎక్కడికి వెళ్ళారో మాకెవరికీ తెలియదు, ద్వైతవనంలో వదిలేయడం అక్కడ వరకే మాత్రమే మమ్మల్ని వదిలేశారు అని చెప్పండి, అనంతరం ఏం జరిగిందో మాకు తెలియదని చెప్పండి అని చెప్పని వాళ్ళందరికీ చెప్పి వారినందరినీ సాగనింపేసి పురోహితుడు, ఈ పాండవులు, ద్రౌపది అరణ్య మార్గాల గుండగా మత్స్య దేశాన్ని చేరడానికి అరణ్య మార్గాల గుండగా ప్రయాణం చేయడం సాగించారు. అరణ్య మార్గాల గుండగా ఎందుకండి, ఇంకా అజ్ఞాతవాసం ప్రారంభం కాలేదు కదా, మార్గం ఇక్కడే వెళ్ళొచ్చు కదా, పట్టణాల నుంచే వెళ్ళొచ్చు, మెయిన్ రూట్లోనే వెళ్ళొచ్చు, అడదారిలో అరణ్య మార్గాల్లో ఎందుకు అనుకుంటే మెయిన్ రూట్లో వెళ్ళారనుకుందాం, మత్స్యదేశాన్ని కొలువుకి రేపో ఎల్లుండో వెళ్తారు. వెళితే ఈలోగా ఉండేటువంటి పుర ప్రజలందరూ కూడా నిన్న ఇలా వెళ్ళగా చూసామండి పాండవుల్ని, కాబట్టి ఇక్కడే ఉండుంటారని చెప్పని వెంటనే వారిని నోటిఫై చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జనారణ్యంలో కాకుండా వనారణ్యంలో వాళ్ళు ప్రయాణం చేయడం సాగించారు. అలా వేగంగా ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణం చేస్తుంటే మీరందరూ కూడా వెనకాలన్న వాళ్ళందరూ అలసిపోతుంటే ఇంకా ఎక్కడ అంటుంటే ఇక్కడే మనం ఏదైనా దూరంగా ప్రయాణం చేసేటప్పుడు నడలేనటువంటి వాళ్ళును ఎక్కడ అంటుంటే ఇక్కడే వచ్చేసాం, ఇగో ఆ మేడ దాటితేనే మనం వెళ్ళాల్సింది అని చెప్పని ఎలా అయితే చెబుతామో అలాగే ఇక్కడే అనుకుంటూ పరుగులు తీయిస్తూ అరణ్య మార్గాల గుండా వీరు మత్స్య దేశం పొలిమేరల దగ్గరికి రావడానికి ఇంకా దగ్గరగా ఉన్నారు. ఈలోగా ద్రౌపదీదేవి నా యొక్క బలమంతా పోయింది, నేను చాలా డసిపోయి ఉన్నాను, కాబట్టి నేను ఇంకొక అడుగు కూడా వేయలేనని చెప్పని ద్రౌపదీదేవి కూలబడిపోయింది. ఆ ద్రౌపదీదేవి కూలబడిపోతే అప్పుడు ధర్మరాజు ఏం చేశాడంటే నకులుణ్ణి కేకేసి, ద్రౌపదీదేవిని నువ్వు భుజం మీద వేసుకుని విరాటరాజు కొలువు దాకా కొంత దూరం తీసుకునిరా అని చెప్పి నకులుణ్ణి పురమాయించాడు. అదేంటండి, భీముడు అర్జునుడు వారిరువురు బలాఢ్యులు. అటువంటి సమయంలో ద్రౌపదిని మోసుకుని వెళ్ళగలిగిన శక్తి సామర్థ్యాలు ఎవరికి ఉంటాయి? ఉంటే భీముడికి ఉంటాయి, లేకపోతే అర్జునుడికి ఉంటాయి. అలా కాకుండా మరి నకులుణ్ణి, ధర్మరాజు ధర్మవర్తి అటువంటి వాడు నకులుణ్ణి కాకేసి, అందులోనూ చిన్నవాడు, వీళ్ళ ముగ్గురు కంటే చిన్నవాడైనటువంటి నకులుణ్ణి పిలవడంలో మొట్టమొదటి కారణం ఏమిటి అంటే కర్మాచరణకి చేస్తే తాను చెయ్యాలి, లేదా తర్వాత పెద్దవాడు ఎవరు, జ్యేష్ఠుడెవరు? మాద్రి యొక్క సంతానంలో జ్యేష్ఠుడు నకులుడు, కుంతి యొక్క సంతానంలో జ్యేష్ఠుడు తాను. కాబట్టి తాను కూడా పైకి ఈ పురుషాహంకారంతో పురుషభావంతో చెప్పలేకపోతున్నాడు, కానీ తాను కూడా బాగా అలసిపోయి ఉన్నాడు. కాబట్టి తను మోసుకు వెళ్ళగలిగినటువంటి సామర్థ్యం లేదు. కాబట్టి ఈ కర్మ చేయడానికి తాను సమర్థుడు కాదు. తాను సమర్థుడు కానప్పుడు ఇంక ఎవరిని పురమాయించాలి అంటే
మాతృ సంతానంలో జ్యేష్ఠుడైనటువంటి నకులుడినే పురమాయించాలి. కాబట్టి నకులుడిని పురమాయించడం జరిగింది. పురమాయిస్తే నకులుడు కూడా అందరూ అలసిపోయి ఉన్నారు. నకులుడు కూడా అలసిపోయి ఉన్న మలాన్ని మౌనంగా అలా ఉండిపోయాడు, కానీ ముందుకు రాలేదు. నకులుడు రాకపోయేటప్పటికీ సహదేవుడిని చెప్పాడు. సహదేవుడు కూడా అలాగే ఉండిపోయాడు. అప్పుడు ఇంకా లాభం లేదనుకుని నేరుగా అర్జునుడిని పిలిచి అర్జునుడితోటి విరాటరాజు పొలిమేరల దాకా కూడా నువ్వు ఈ ద్రౌపదిని భుజాన్ని వేసుకుని తీసుకురావాల్సిందే అని చెప్పాడు. అదేంటండి, భీముడు చాలా బలాఢ్యుడు కదా, భీముడికి చెప్పాలి కదా. తర్వాత ధర్మజుడి తర్వాత భీముడు కదా తర్వాత వాడు. ఈ తర్వాత వాడిని వదిలేసి నేరుగా నకుల సహదేవులు ఎప్పుడైతే కాదన్నారో మరి అర్జునుడిని ఎందుకు పురమాయించినట్లు అంటే, తాను పెద్దవాడుగా అధికారిగా, అందరిలోనూ పెద్దవాడుగా తాను అధికారి, మాద్రి సంతానంలో పెద్దవాడు నకులుడు అధికారి, అందరికంటే కూడా ప్రధానమైనటువంటి అధికారి అర్జునుడు. ఎందుకంటే ద్రౌపదిని స్వయంవరంలో గెలుచుకుని పత్నిగా స్వీకరించడానికి సంపూర్ణమైనటువంటి అర్హత కలిగినటువంటి వాడు. అంటే ఆమెను రక్షించవలసినటువంటి పూర్తి బాధ్యతలు ఎవరివయ్యా అంటే అర్జునుడి. కాబట్టే నేరుగా నకుల సహదేవులు ఎప్పుడైతే కాదన్నారో అప్పుడు అర్జునుడిని పురమాయించడం జరిగింది. ఆ అర్జునుడు భుజం మీద వేసుకుని ఆ పూకోడిని ఆ కొలువు వరకు ధర్మరాజు, అది విరాటరాజు యొక్క ప్రాంతంలో ఉండేటువంటి పొలిమేర వరకు కూడా మోసుకుని వచ్చాడు. ఒక చక్కనైనటువంటి తిన్ననైనటువంటి చల్లనైనటువంటి సైకిత స్థలం మీద వారందరూ కూడా అక్కడ ఉన్నారు. అక్కడ ఉండి కొంచెం సేద తీరి, ఇప్పుడు ప్రధానమైనటువంటి ఈ మైల్లో ఏం జరిగిందంటే అక్కడ సేద తీరి అక్కడ ధౌమ్యుల వారు అక్కడ దాకా వచ్చాడు. వచ్చి ఇప్పుడు ధౌమ్యుల వారు అక్కడ వారికి నమస్కరించారు. ఎప్పుడైతే ధౌమ్యుల వారికి నమస్కరించారో ధౌమ్యుల వారు ఒక మాట చెప్పారు, మీరు సర్వజ్ఞులు, మీరు 5 కూడా 5 రంగాల్లో నిష్ణాతులు, మీకు ఏం చెప్పవలసిన అవసరం లేదు. కానీ మీకు తెలియని ధర్మం ఒకటి ఉన్నది, అది సేవాధర్మం. ఆ సేవాధర్మం మీకు తెలియదు. ఎందుకంటే ఇప్పటిదాకా మీరు మహారాజుల్లాగే ఉన్నారు, మహారాజు దర్పంతో ఉన్నారు. కానీ ఈవేళ మీరు వేషాలు మార్చుకుని వేరే రాజు యొక్క కొలువులో సేవ చేయడానికి వెళ్తున్నారు. సేవ చేసేటువంటి వాళ్ళు పాటించవలసినటువంటి ధర్మాలు కనుక తెలుసుకోకపోయినట్లయితే మీ అజ్ఞాతవాసం భంగం అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ సేవా ధర్మాలను సూక్ష్మంగా సంగ్రహంగా మీకు చెబుతానని చెప్పని అక్కడ ధౌమ్యుల వారు అక్కడ సేవా ధర్మాలను చాలా వివరంగా చెప్పారు. మనకు సమయాభావం కాబట్టి ఆ వివరాలన్నీ చెప్పను, కానీ ప్రధానమైనటువంటి ఒక విషయం చెప్తాను. వారు చెప్పినటువంటి ధర్మ సూక్ష్మాల్లో మహారాజు గారు ఏ రకమైనటువంటి వేషధారణ చేస్తాడో ఆ రకమైన వేషధారణ చేయకూడదు. సేవకు మహారాజు గారి కంటే పెద్దదైనటువంటి ఉన్నతమైనటువంటి ప్రాసాదం నిర్మించుకోకూడదు. అంతేకాకుండా మహారాజు గారు చక్రవర్తి ఏ విధంగా మాట్లాడుతున్నాడో అలాగే మిమిక్రీ చేసినట్లుగా అదే మాటలు మాట్లాడకూడదు. ఈ 3 విధాములు మాత్రం తప్పనిసరిగా మీరు పాటించి తీరాలి. అంతేకాకుండా వారి మాటకి ఎప్పుడూ కూడా ఎదురు ఆడడం పనికిరాదు. వాళ్ళ మాటని కనుక ధిక్కరించినట్లయితే వాడు కొడుకైనా, భార్య అయినా, సోదరుడైనా, మిత్రుడైనా శత్రువుగానే భావిస్తాడు. కానీ ఆ యొక్క శత్రువు యొక్క నాశనాన్ని కోరుకుంటాడు, వాడిని సంహరించడానికే ప్రయత్నం చేస్తాడు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వీడు మిత్రుడు అనేటువంటి భావనతోటి ఆలోచించడు. కాబట్టి మీకు అన్నింటికంటే కూడా ఇంకొక ప్రధానమైనటువంటి అంశం చెబుతున్నాను అన్నాడు. ఏమిటంటే మీ దగ్గర ఉజ్వలమైనటువంటి అగ్ని వంటి శస్త్రాస్త్రములు ఉన్నాయి. ఆ అగ్ని వంటి శస్త్రాస్త్రములను ధరిస్తున్నటువంటి మంచి తేజస్సుతో ఉన్నటువంటి శస్త్రాస్త్రం ధరిస్తున్నటువంటి అగ్ని స్వరూపులు మీరు. ఈ శస్త్రాస్త్రములతోటే కనుక శస్త్రాస్త్రములు ఎటువంటివంటే అవి చాలా ఉజ్వలంగా మండిపోతూ ఉంటాయి. ఆ మండేటువంటి మంటలకి మీ
మీలో మీరు నిగ్రహించుకున్నారు. అంటే మీలో అగ్ని ఉన్నది. ఆ అగ్నిని అకాలంలో మీరు ప్రజ్వలింపజేయకూడదు. అకాలంలో ప్రజ్వలింపజేయకూడదు అంటే ఏదో చిన్న విషయానికి చితక విషయానికి కూడా కోప్పడిపోయి మీ కోపాన్ని బయటికి ప్రకటించినట్లయితే ఏమవుతుంది? మీ యొక్క మూలానికే మోసం వస్తుంది. ఓహో, ఈ స్వభావం ఎప్పుడైతే కోపంతో ఉన్నవాడు ఏం చేస్తాడు? నిజాన్ని కక్కేస్తాడు. తనకి ఎంత ఉందో, నేను అక్కడ పనిచేశాను, ఇక్కడ పనిచేశాను, ఇక్కడ ఉన్నాను, అలా ఉన్నాను, నేను మహారాజుగా ఉన్నప్పుడు ఇన్ని గొప్పలు చేశాను, నువ్వు లెక్క అని చెప్పని ఆ కోపంతో మాట్లాడేటప్పుడు రకరకాలైనటువంటి భాషణలు వస్తాయి. కాబట్టి ఆ శస్త్రాస్త్రములతో నగర ప్రవేశం చేయడం అనేటువంటిది తగింది కాదు. పైగా మీరు వెళ్ళిన తర్వాత కూడా కోపం అనేటువంటిది ఎప్పుడూ కూడా మీలో ప్రవేశించకూడదు. అలా కనుక ఉన్నట్లయితే మీ అజ్ఞాతవాసం సంపూర్ణంగా శుభప్రదంగా సంపూర్ణం అవుతుందని చెప్పారు. చెబితే ధౌమ్యులు వారు చెప్పిన మాటలకి అలాగే అని చెప్పని, అంటే అక్కడ పరోక్షంగా మీ శస్త్రాస్త్రాలన్నింటినీ వేరే చోట భద్రంగా దాచుకుని మీరుగా మాత్రమే నగర ప్రవేశం చేయండి, అంతేనే కానీ శస్త్రాస్త్రాలని పట్టుకుని మాత్రం నగర ప్రవేశం చేయకండి, ఇవి చూస్తేనే అర్థమైపోతుంది అందరికీ అని చెప్పడం జరిగింది. అలాగే చేస్తామన్నారు. అలాగే చేస్తామనగానే ఆ ధౌమ్యుల వారికి కూడా వీడ్కోలు పలికి మీరు అగ్నిహోత్రాన్ని ప్రజ్వలింపజేసుకుంటూ ఉండండి అని చెప్తే ఆ సమీపంలో ఉండేటువంటి మున్యాశ్రమంలో ధౌమ్యుల వారు వెళ్ళి వారు అగ్నిహోత్రాన్ని వీరి యొక్క అజ్ఞాతవాసం సంపూర్ణంగా ఫలవంతం అవడానికి కావలసినటువంటి మంత్రోచ్చారణలన్నీ చేస్తూ మంత్రజపాలను చేస్తూ అగ్నిహోత్రాన్ని సేవిస్తూ వారు మున్యాశ్రమంలో ఉన్నారు. ఇక కేవలం ఈ 6 మాత్రమే ఇప్పుడు విరాటరాజు కొలువులో ప్రవేశించాలి. ఆ ప్రవేశించడానికి మార్గాలు వెనుకుంటున్నారు. ఇప్పుడు ధౌమ్యుల వారు చెప్పారు కదా, ధౌమ్యుల వారు చెప్పారు కాబట్టి విరాటరాజు కొలువులోకి ప్రవేశించేప్పుడు ఈ శస్త్రాస్త్రాలన్నింటినీ శమీవృక్షం మీద దాచేసి విరాటరాజు కొలువులోకి ప్రవేశించడానికి అప్పుడు ధర్మరాజు గారు ఏం చేశాడంటే యమధర్మరాజుని ప్రార్థించాడు. యక్ష ప్రశ్నలు సంపూర్ణ అయినటువంటి సమయంలో మీరు మాకు ఒక వరం ఇచ్చి ఉన్నారు. ఏమిటయ్యా అంటే వరం అంటే, అప్పుడు ఈయన యొక్క ధర్మవర్తిత్వానికి మెచ్చుకుని మీ రూపములతో మీరు అజ్ఞాతవాసం చేసినప్పటికీ మిమ్మల్ని ఎవ్వరూ గుర్తించరు అనేటువంటి వరాన్ని ఇచ్చారు. అయినా మీ మానసికంగా ఏ రకమైనటువంటి రూపాన్ని కోరుకుంటారో ఆ రూపానికి సంపూర్ణత్వం కలిగేటువంటి స్థితి మీకు కలుగుతుంది. కాబట్టి మిమ్మల్ని ఎవ్వరూ కూడా గుర్తించలేరని వరం ఇచ్చారు. మీరు ఆ వరం ఇచ్చారు కాబట్టి ఆ వరాన్ని మాకు ఇప్పుడు అనుగ్రహించవలసిందని ప్రార్థిస్తే వెంటనే ధర్మరాజు గారికి బ్రాహ్మణ సన్యాసి వేషం సంప్రదించింది. ఆ సంప్రదించినటువంటి బ్రాహ్మణ సన్యాసి వేషంతో విరాటరాజు గారి కొలువులోకి ప్రవేశించడానికి సన్నద్ధమవుతున్నాడు. దైవవశాత్తు విరాటరాజు గారు సభలో కొలువు తీరి లేడు. ఇప్పుడు మనం అనుకుంటున్నాం రచ్చబండ ప్రజల వద్దకు పాలన అని. ఈ రచ్చబండ ప్రజల వద్దకు పాలన ఈవేళ లేవండి, ఆనాడే ఉన్నాయి. విరాటరాజు గారు రాజ్యానికి బయటికి వచ్చి సభ చేశారు ప్రజల యొక్క వాటి కోసం. ఆ సభలోకి, రాజ్యానికి బయట ఉన్నటువంటి సభలోకి ధర్మరాజు గారు ప్రవేశించడానికి అయ్యాడు. వస్తున్నటువంటి ఆ ధర్మరాజు గారిని చూచి ఎవడి మహానుభావుడు అని చెప్పని విరాటరాజుకి చాలా ఆశ్చర్యం కలిగింది. మహారాజ లక్షణములు కలిగినటువంటి వాడు యతీంద్రుడైతే ఎలా ఉంటాడో అలా ఉన్నాడు అని చెప్పని, అంటే ఈయన లోపల ఉన్నటువంటి మహారాజ లక్షణాలు, బయట ఉన్నటువంటి కనిపిస్తున్నటువంటి యతీంద్రుని లక్షణాలు అంచనా వేసుకుని విరాటరాజు చాలా తెలివైనటువంటి వాడు కాబట్టి అలా అంచనా వేసుకున్నాడు. ఈయన కనుక కోరినట్లయితే మత్స్యరాజ్యానికి ఈయన అధిపతిని చేయడానికి కూడా నాకు ఏ విధమైనటువంటి అంతరాయం లేదు, వేరే రకమైనటువంటి ఆలోచన లేదు అని చెప్పని సభాముఖంగా అక్కడ ఉన్నటువంటి వారికి అందరికీ కూడా బహిర్వ్యక్తంగా చెప్పేశాడు. ఆ చెప్పేసినటువంటి సమయంలో ధర్మరాజు గారు ఆ సభలోకి ప్రవేశించాడు. ఎంతకి సూక్ష్మంగా చెబుతున్నాను, సమయం లేదు కాబట్టి.
ప్రవేశించేటప్పటికి మీకేం కావాలో అడగండి. మీరు చూసినట్లయితే మహేంద్రుల్లాగా కనబడుతున్నారు, సమస్తమైనటువంటి యతీంద్రుల్లాగా కనిపిస్తున్నారు. మీ తేజస్సుకి ఈ రూపానికి ఏ రకమైనటువంటి పొంతన కనిపించట్లేదు. కాబట్టి మీరు ఏం చెబితే అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను, నా మంత్రి సామంత బంధుమిత్ర పరివార సమేతంగాను. మీకేం కావాలో కోరుకోండి అన్నాడు. మీరెవరు, ఎక్కడి నుంచి వస్తున్నారు, మీ జన్మస్థలం ఏమిటి, ఈ విధంగా ప్రశ్నలు వేశాడు. కానీ ధర్మరాజు గారు ఏ సమాధానం చెప్పలా, అలా మౌనంగా ఉండిపోయినాడు. ఎందుకని? ఈయన యతీంద్రుని వేషంలో ఉన్నాడు. ఆయన అడిగినటువంటి దానికి ఏమని సమాధానం చెబుతాడు? నీ యొక్క ఉన్న రూపు చెప్పమని అడుగుతున్నాడు. అక్కడ వేసిన ప్రశ్నలో ప్రధానమైన అంశం ఏమిటంటే ఉన్న రూపు చెప్పమన్నాడు. ఉన్న రూపు అంటే ఇప్పుడు ఉన్న రూప, అసలు నిజమైనటువంటి రూప అంటే సత్యం చెప్పాలా? సత్యం రూపంలో ఉన్నటువంటి యతీంద్ర రూపంలో ఉండడానికి కారణమైనటువంటి విషయం చెప్పాలా? ఏ విషయం చెప్పాలి? పైగా యతీంద్రుడికి ఈ రూపానికి తన యొక్క జన్మ కారణమైనటువంటి స్థలానికి, జన్మస్థలానికి, పేరుకి, వాటికి సంబంధాలు ఏమి ఉండవు కదా. అందుగురించి సత్యము ఎలా చెప్పాలి అన్నది ఆలోచించి మన తిక్కన గారి ధర్మరాజు యతీంద్రుడు మాత్రం చాలా చాకచక్యంగా చెప్పాడు. ఏమయ్యా, నువ్వు ఉన్న రూపు చెప్పమంటున్నావు, అసలు ఉన్నది ఉన్నట్లుగా చెప్పేవాళ్ళు ఎవరైనా ఈ లోకంలో ఉన్నారా? వాళ్ళకి తోచినట్లుగా చెబుతున్నారే కానీ అందరూ కూడా ఉన్నది ఉన్నట్లుగా ఎవరు చెప్పగలిగినటువంటి పరిస్థితుల్లో ఈ లోకం లేదు. నిజం కూడా అదే. ఎందుకంటే పాంచభౌతికమైనటువంటి శరీరం పాంచభౌతికమైంది, మనస్సేమో నిలకడలేంది. ఈ రెండింటిని ఆధారంగా చేసుకుని సత్యాన్ని ఎలా నిరూపించగలము అన్నది యతీంద్రుని యొక్క భావనలో ధర్మరాజు గారు చెప్పిన సమాధానం. భౌతికమైనటువంటి భావనలో నిజం ఏమిటి అన్నది ఎవడికి చెప్పడయ్యా? నీ దగ్గరికి వచ్చాడంటే ఎందుకు వచ్చాడంటే ఏదో కారణం చేత వచ్చాడని చెబుతాడే కానీ ఎవడు నిజం ఉన్నట్లుగా చెప్పేటువంటి పరిస్థితి లోకంలో లేదు. కాబట్టి అలాగా కాదు అన్నాడు. అయితే నీ పేరేమిటి అన్నాడు. పేరేమిటంటే కంకు భట్టు అన్నాడు. ద్విజుడా కంకు భట్టు అని చెప్పాడు. సూక్ష్మంగా చెబుతున్నాను. అదేంటండి, ధర్మరాజు గారు ద్విజుడు కాదు కదా, బ్రాహ్మణుడు అంటాడేమిటి అంటే ద్విజుడే. ఎందుకంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యుల్ని ముగ్గురిని కూడా ద్విజులే అంటారు కాబట్టి ఆయన అబద్ధం అన్నట్టు కాదు. మరి కంకుడు అన్నది ఆయన నామం ఏది కాదు కదా, మరి వేరే నామం చెప్పడం ఏమిటి అంటే కంకహ అంటే యమధర్మరాజు అని అర్థం. ఆత్మావై పుత్రనామాసి కాబట్టి తండ్రియే కుమారుడిగా జన్మిస్తాడు కాబట్టి తండ్రి పేరు చెప్పడం అనేటువంటిది తన పేరే అవుతుంది, తండ్రి పేరే అవుతుంది. కాబట్టి ఆ విధంగా కూడా ధర్మరాజు గారు అసత్యం ఆడినట్లు కాలేదు. ఈ మాటల్లో ఉండేటువంటి భావాన్ని కూడా ఆయన గ్రహించలేకపోయాడు. ఎందుకంటే యమధర్మరాజు ఇచ్చినటువంటి వరం వల్ల గ్రహించలేకపోయాడు. సరే అయితేను నేను మిమ్మల్ని వినోదింపజేస్తాను, రాజనీతి కూడా నాకు తెలుసు కాబట్టి రాజనీతితో కూడా మిమ్మల్ని ఆనందింపజేస్తాను, నాకు ఆ రకమైనటువంటి అవకాశం మాత్రం కల్పించవలసిందని చెప్పి ప్రార్థించారు. దానికి సరే మీ రూపానికి మీ పరాక్రమానికి తగినటువంటిది కాదు మీ కోరిక, అయినప్పటికీ 1 సంవత్సర కాలమే వ్రతాన్ని పూరి ఉన్నాను నేను. ఆ సంవత్సర కాలం అయిపోయిన తర్వాత నా దారిని నేను వెళ్ళిపోతాను. అంతవరకు కూడా మీ ఆశ్రమంలో మీ కొలువులో ఉండడానికి అనుమతి ఇవ్వాల్సిందని చెప్పి అడిగారు. అడిగితే ఆయన అలాగే ఉన్నాడు, మీకు ఎలా అయితే ఉన్నాయి కానీ చెప్పి అక్కడ ఒక మాట చెప్పాడు, నాకు ఏ విధమైనటువంటి గౌరవం జరుగుతుందో మీకు కూడా అదే విధమైనటువంటి గౌరవం జరుగుతుందని ఒక ప్రకటన చేశారు. ఈ ప్రకటనలో అంటే వీరిని ఏ విధంగానూ కూడా ఎవరు కూడా మహారాజులాగే వీరిని గౌరవించాలి కానీ మహారాజు గారి కొలువులో ఉండేటువంటి ఏదో వినోదాన్ని కలిగించేటువంటి కంకుభట్టుగా, సన్యాసిగా, యతీంద్రుడిగా ఎవరు కూడా పరివారానికి అందుకు సూచన. ఈయనకి మీరు ఊరికే కేవలం మీ సంతృప్తి కోసమే కానీ నిజంగా ఇది కొలువు కాదు, మీ స్వేచ్ఛగా మహారాజులా ఉండవచ్చు అని చెప్పని అనుమతించారు. అది అయిన తర్వాత వేరే దిక్కు నుంచి భీముడు దగ్గర మదించినటువంటి ఏనుగు ఏ విధంగా అయితే ప్రవేశిస్తుందో అలాగా ప్రవేశించాడు.
చూడగానే విరాట్ రాజుకి భయం వేసింది. అతని యొక్క రూపం కూడా భయంకరంగానే ఉంది. ఒక చేతిలో గరిటె పుచ్చుకున్నాడు, ఇంకో చంకకేమో ఇవన్నీ వేళ్లాడి తీసుకున్నాడు, ఒక దాంతో ఎడమ చేతితోటేమో శూలాలు పుచ్చుకున్నాడు, కరకుట్లు అవి కాల్చుకోవడానికి వీలుగాను. ఇవన్నీ పుచ్చుకుని ప్రవేశిస్తున్నాడు. ఇతను చూసి అవ్యక్తమైనటువంటి భయం కలుగుతోంది. ఆ భయం కలుగుతుంటే ఎవరబ్బా అని చెప్పని అనుకున్నాడు. ప్రపంచం రాజ్యాన్ని ఏలగలిగినటువంటి సామర్థ్యం అంతా ఉన్నవాడని అనుకున్నాడు. అనుకునే సమయంలో భీముడు దగ్గరికి వచ్చాడు. వచ్చి, నేను 4వ జాతి వాడిని, నేను వంటలలో నేర్పగలిగినటువంటి వాడిని, మీకు రుచికరంగా వంటలను చేసి మిమ్మల్ని సంతృప్తిపరచగలను, కాబట్టి నాకు వంటవాడిగా మీ ఆశ్రమంలో అవకాశం కల్పించండి అని అడిగాడు. నువ్వు 4వ జాతి వాళ్ళ కనిపించట్లేదన్నాడు విరాట్ రాజు గారు. మరి భీముడు అబద్ధం ఆడినట్టు అవుతుంది కదా అంటే అది కూడా కాదని చెప్పని వ్యాఖ్యానకారులు చెప్పారు. ఎందుకంటే పృథివ్యాపస్తేజో వాయురాకాశత్ అనేది వాయువు అనేటువంటిది 4వ స్థాయి. పృథివీ, ఆపస్సు, తేజస్సు, వాయువు. కాబట్టి 4వ జాతి అయినటువంటి వాయువు యొక్క కుమారుణ్ణి, వాయు సుతుణ్ణి అనేటువంటి విషయాన్ని ఆయన అక్కడ చెప్పారే కానీ 4వ జాతి వారి అనేటువంటి శూద్రుడు అనేటువంటి అర్థం అక్కడ కాదు అని చెప్పారు. సరే, నీకు తగింది కాదు, నీకు మొత్తం ఈ గజేంద్రులు అంటే గజ హార్మీ అంతకి కూడా నీకు అధిష్టానం చేసేస్తాను, నా ఉన్నతమైన పదవి ఇస్తాను, అటువంటి దాన్ని అంగీకరించమంటే నువ్వు ఇస్తే లేకపోతే పొమ్మను పోతాను, అంతేనే కానీ నాకు ఇష్టం లేనటువంటి కొలువు నేను చేయనా అని చెప్పని నిష్కర్షగా, అంటే పొయ్యిలో కట్టి విరిచిపెట్టినట్లుగా అక్కడ చెప్పాడు. అది అతని యొక్క స్వభావాన్ని, వంటవాడు చెప్పేటువంటి స్వభావమైనటువంటి లక్షణం కాబట్టి పొయ్యిలో కట్టి విరిచిపెట్టినట్టుగా అలా చెప్పడంతో ఆ విరాటుడికి కూడా లోపల ఏదైనా అనుమానం ఉంటే వీడి వల్ల ఏదైనా భయం కలుగుతుందేమో, మనకు ఆపద కలుగుతుందేమో అనేటువంటి భయం కూడా తొలగిపోయినట్టయింది. కట్టి విరిచి చెప్పినట్లుగా పాత్రోచితమైనటువంటిది అయింది. ఇక తర్వాత అయిన వెంటనే బృహన్నల ప్రవేశం. బృహన్నల అనేటువంటి దాన్ని కూడా చూస్తూనే సూక్ష్మంగా చెప్పేస్తాను. చూస్తూ ఉండగానే ఆడరూపం పైకి కనిపిస్తోంది కానీ రాజసం తొణికిసలాడుతోందని చెప్పని అనుకున్నాడు. అనుకుని ఈతనికి ఏమిచ్చినా కానీ ఉన్నతమైన పదవి ఇచ్చి మన ఆస్థానంలో ఉంచుకుంటే బాగుంటుందనేటువంటి ఆలోచనతో వచ్చాడు. కానీ తాను వచ్చి, నేను బృహన్నల, నన్ను బృహన్నల అంటారు, నేను పేడిని, కాబట్టి అంతఃపురంలో ఉండేటువంటి బాలికలకి విద్యాభ్యాసం చేయించగలను, నాట్యం నేర్పగలను, సంగీతం నేర్పగలను, వాయిద్యాలన్నీ తెలుసు అని చెప్పని తనకున్న అనుభవాన్నంతని కూడా అక్కడ చెప్పడంతో మూలంలో అయినట్టయితే ఏం జరిగిందంటే నేరుగా అంతఃపురానికి పంపించేసినట్లుగా బృహన్నల ఉంది. కానీ అక్కడ కూడా విరాట్ రాజు మూలంలో చాలా టెస్టులు చేశాడు, తాను పరిశీలించాడు, మంత్రుల చేత పరిశీలింపజేశాడు, స్త్రీల చేత పరిశీలింపజేశాడు. నపుంసకుడని నిర్ధారించుకున్న తర్వాత అంతఃపురానికి నేరుగా పంపించేసినట్లుగా మూలంలో ఉంది. కానీ మన అనువాదంలో మాత్రం తిక్కన గారి అనువాదంలో అలా లేదు. ఎవరి చేత పరిశీలింపజేయలేదు, తానే నిశ్చితంగా పరిశీలించాడు. పరిశీలించేసిన తర్వాత తన యొక్క కుమార్తెనే సభాస్థలకి రప్పించి ఒక శిష్యురాలిని నాట్యం నేర్చుకోవడానికి గురువు గారి దగ్గర ఏ విధమైనటువంటి అరంగేట్రం చేయడమో ఏదో అంటారు చూసారా, ఆ విధంగా సమస్తమైనటువంటి గురు లాంఛనాలతోటి సత్కరించి మీ స్వేచ్ఛగా గురువుకి ఏ విధంగా శిష్యుడిని తన యొక్క కుమార్తెని అప్పగించాలో అటువంటి తల్లిదండ్రుల బాధ్యత ఎలా ఉంటుందో అక్కడ స్పష్టంగా చెప్పి గురు సేవతోటి అప్పగించడం జరిగింది. తర్వాత ప్రవేశం చెప్పేస్తానంతే, ఒక 2 వాక్యాలు. అనంతరం నకులుడు ప్రవేశించాడు. నేను అశ్వశిక్షకుడిని, నన్ను దామగ్రంథి అంటారు అని చెప్పాడు. ఈ దామగ్రంథి అనేటువంటి దాంట్లో కూడా అశ్వములంటే ఇంద్రియాలకి సంకేతాలు. ఆ ఇంద్రియాలన్నింటినీ కూడా ముడిపెట్టగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వాడని ఒక అర్థం. కాబట్టి ఇందులో అంతరార్థాలు ఇమిడి ఉన్నాయని చెప్పని, వేదాంతార్థం ఇమిడి ఉందని చెప్పని ఆచార్య
జీవి సుబ్రహ్మణ్యం గారు కూడా తెలియజేసి ఉన్నారు. ఆ వివరాలన్నీ చెప్పడానికి మనకు సమయాభావం. కాబట్టి దామగ్రంథి అంటే కామము, ఈ ఇంద్రియ సుఖాలన్నింటినీ కూడా ముడిపెట్టగలిగి మోక్షం వైపు ప్రయాణం చేయించగలిగినటువంటి అర్థం ఉంది. కాబట్టి నువ్వు ఇతనికి అశ్వపాలకుడుగా మొత్తం అశ్వగణానికి అంతకీ కూడా అధ్యక్షుడిగా నకులుడిని నియమించడం జరిగింది. అనంతరం సహదేవుడు వచ్చాడు. సహదేవుడు నేను తంత్రీపాలుణ్ణి అన్నాడు. తంత్రీపాలుణ్ణి అంటే నీలో రాజసముద్రం, పైగా సహదేవుని యొక్క రూపం చూస్తే పైకి చంద్రుడిలాగా లోపల అగ్నిలాగా ఉందని చెబుతారు. అంటే లోపల ఈ పాండవుల పడినటువంటి పాటల యొక్క ఉగ్రమైనటువంటి స్వరూపం లోపల ఉంది, పైకి మాత్రం చంద్రుడిలాగా ముఖ కవళికలు అవి కనిపిస్తున్నాయి. ఇలా విరుద్ధమైనటువంటి భావములు ఏకత్రా ఉండడం అనేటువంటిది విశిష్ట వ్యక్తుల యొక్క లక్షణం. అటువంటి జ్ఞాన సంపన్నుడైనటువంటి వాడు సహదేవుడు. ఆ భావాన్ని ఇక్కడ మనకి మహాభారతంలో స్పష్టంగా వ్యక్తం చేశారు. నీకు ఇది తగింది కాదు అన్నాడు. ఈయన కూడా అదే చెప్పాడు, నువ్వు ఇస్తానంటే ఇస్తానను, లేకపోతే పొమ్మను, నాకు తోచిన తోటకు పోతాను, అంతేనే కానీ నాకు తెలియని పని నేను చెయ్యను. ఇక్కడ ఒక మాట కూడా చెప్పారు, ఏం చెప్పారు కదా దీనికి డబ్బులు వస్తాయి కదా అని చెప్పని ఏ పని పడితే ఆ పని చేయకూడదు, కాబట్టి తెలిసిన పనే చేయాలి, తెలియని పని చేయకూడదు అని చెప్పారు. సరే అలాగే చెయ్యి, నీకు ఎలా చేయాలనిపిస్తే అలా చేయన్నారు. ఇంకా తర్వాత సైరంధ్రి వేషంలో ద్రౌపది ప్రవేశించబోతోంది. ప్రవేశించేటప్పుడు ఆ సమయంలో విరాట్ రాజు యొక్క ధర్మపత్ని అయినటువంటి సుదేష్ణ మేడ మీద అంతఃపురం చెలికెత్తలతోటి పచారులు చేస్తోంది, విహారం చేస్తోంది. విహారం చేస్తుంటే దూరంగా ఉన్నటువంటి సైరేంద్రుని చూచింది. సైరేంద్ర వేషంలో ఉన్నటువంటి ఆ అందాన్ని చూచింది. అందాన్ని చూసి వెంటనే ప్రౌఢులైనటువంటి ఇద్దరు అంగనల్ని పంపించి వారిని వెంటనే ఆవిడ్ని తీసుకురావాల్సిందని చెప్పని పిలిపించింది. పిలిపించుకుంటే ఎక్కడికి వెళ్తున్నావు ఏమిటని చెప్పని వివరాలన్నీ అడగడం జరిగింది. అడిగితే నాకు కూడు గుడ్డ ఇస్తే చాలు, నేను సేవకా వృత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాను, కాబట్టి మీకు సేవలన్నీ చేసి పెడతాను. కానీ ఒకటి నాకు నియమం, నాకు 5 వీళ్ళు నాకు రక్షకులుగా ఉన్నారు, నా భర్తలుగా ఉన్నారు. నీచమైనటువంటి పనులు నాకు చెప్పకుండా ఉండే పరిస్థితుల్లో మీరు ఉండాలి అని చెప్పని బలవంతంగా ఒప్పించుకుని చేసింది. అక్కడ సుదేష్కి ఒక అనుమానం కూడా కలిగింది, నీ యొక్క సౌందర్యాన్ని చూస్తే మా విరాట్ రాజు గారే నీ మీద మోహపడతాడేమో అని. అటువంటి వాటికి దేనికి కూడా అవకాశం లేకుండా మీకు దాసీగానే ఉంటాను అని చెప్పని తాను యొక్క సుదేష్ణ మాటల్లోనూ ద్రౌపది యొక్క మాటల్లోనూ కూడా వారి యొక్క నిబద్ధతను వ్యక్తీకరించడం జరిగింది. అలా వ్యక్తీకరించిన తర్వాత సుదేష్ణ ద్రౌపదీదేవిని సైరంధ్రిగా తనకు పరిచర్యలు చేయడానికి నిర్మించింది. ఈ విధంగా పాండవులు 5 ద్రౌపది కూడా విరాట్ రాజు కరువులో ప్రవేశించారు. లోకా సమస్తా సుఖినో భవంతు.